స్టార్ట్అప్ చేస్తాం. ఎస్ కంటిన్యూ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఎక్సైటెడ్ ఉన్నారా? భరత్ సార్ మాటలు వినాలని ఉందా అందరికీ? ఓకే అండి. బై ద వే మై సెల్ఫ్ వచ్చేసి సామాన్య భరత్ ఫ్రమ్ గోదావరి అని. మేము ఇప్పుడు యూసీడీ పొజిషన్లో ఉన్నామండి. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది జమ్మికుంటకి రావడం. నిజంగా జమ్మికుంటలా టీం లేపాలని భరత్ సార్ కల అది నెరవేరబోతుంది ఖచ్చితంగా. నెరవేరింది ఆల్రెడీ. ఇంకా దీన్ని ఫుల్ ప్లెడ్జ్గా 100% చేద్దామని డిసైడ్ అయిపోయినాం. కాబట్టి రెగ్యులర్గా మీటింగ్స్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎవరు ఎంతమంది తీసుకొచ్చారో మీ ఇష్టం, చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం అంతే అనుకోవాలి, అంతే. ఓకే అండి. మేము స్టార్ట్ చేసి బిజినెస్ అనేది 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే 30 లక్షలు అయినాయి. బాగుందా? ఎలాంటి పెట్టుబడి లేదు, ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా మాకు ఇంట్లోకి కావాల్సిన సామాన్లు, పేస్టు, సోపు ఏదైతే ఉందో కిరాణా సామాను బయట షాప్లో కాకుండా ఇక్కడ తీసుకోవడం వల్ల మాకు 30 లక్షల ఇన్కమ్ అనేది రావడం జరిగింది. అరే పెట్టుబడి లేదు, షాప్ లేదు, ఎలాంటి ఏం చేయకుండా ఇంత మంచి ఇన్కమ్ తీసుకోవడం అంటే నిజంగా మామూలు విషయం కాదు. బయట ఎక్కడా లేదు ఇలాంటి అవకాశం. నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాం మేమైతే. వెస్టేజ్ అనేది లేకపోతే నా లైఫ్ అయితే జీరో అని చెప్పచ్చు. అందరికి తెలుసు కదా, హౌస్ వైఫ్ అంతే కదా. ఏముంటుంది వెనక తీసుకుంటే ఏముండదు. వంట పని, పిల్లల్ని చూసుకోవడం అది తప్పించి ఇంకో మన పేపర్లో ఏమైనా రాసుకుందామన్నా కూడా ఏం కనిపించదు డైరీలో. ఇప్పుడు చూసుకుంటే అన్ని రికగ్నేషన్లు, ఫారిన్ ట్రిప్లు, బంగారం కొనుక్కుంటూ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. అంతే కదా. అదే డైమండ్స్ అదే చెప్తా మేడం, ఇక చెప్తా. ఓకే అండి. నేను బిజినెస్ స్టార్ట్ చేయడం ఎట్లా వచ్చిందంటే భరత్ సార్ ఒక్కరే ఫస్ట్ టేకప్ చేయడం జరిగింది. భరత్ సార్ టేకప్ చేసినాక 3 నెలలు సార్ సీరియస్గా చేయడం జరిగింది. సీరియస్గా చేసినాక ఏమైందంటే బండి అనేది ముందుకు పోతలేదు. ఎందుకంటే మొత్తం లేడీసే, ఉమెన్సే రావడం జరిగింది టీంలోకి. భరత్ సార్ ఒకటే మాట అన్నారు, ఈ బిజినెస్ కూడా నీ పేరు మీద ఉంది కదా, ఈ డబ్బులన్నీ కూడా నీకే పడతాయి, నువ్వే యూజ్ చేసుకో, నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకు అంటే మనం యూజ్ చేసుకుంటే అట్లా చెప్తే మనం ఏమనుకుంటాం, అబ్బా సూపర్, అబ్బా గంతేస్తాం ఎట్లయినా. అట్లనే జరిగిందండి. నిజంగా ఇన్కమ్ అనేది నాకే ఇవ్వడం జరిగింది. అట్లా మేమిద్దరం కలిసి స్టార్ట్ చేసిన తర్వాత ఒక 6 నెలల్లో ఇక్కడ 1,00,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. చెక్, హైయెస్ట్ చెక్. 1,00,000 రూపాయలు అకౌంట్లో పడ్డాక నిద్రపోతామా అండి? అరే నేను చదువుకున్నది డిగ్రీ, అలా అంటే డిగ్రీ చదువుకొని ఆ సర్టిఫికెట్స్ అనేవి దేని కూడా పనికి రాకుండా పోయినాయి. ఇక్కడ చూడండి, ఎలాంటి పెట్టుబడి లేదు, చదువుతో సంబంధం లేదు. జస్ట్ మనం షాప్ చేంజ్ చేసినాం. మనకు తెలిసిన వాళ్ళకి షాప్ చేంజ్ చేయడం వల్ల 1,00,000 రూపాయలు వచ్చినాయి. అరే ఇదేదో బాగుంది కదా. ప్రతి ఒక్కరికి మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, ఒక నిరుద్యోగి ఉంటే వాళ్ళకు ఒక అవకాశం ఇస్తున్నాం. ఇక్కడ డబ్బులు లేని వాళ్ళకు డబ్బులు తీసుకునే అవకాశం ఇస్తాను, ఆరోగ్యం లేని వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇస్తాను. ఇంత మంచి గొప్ప అవకాశం ఎక్కడ ఉంది అంటే మంచి చేసే అవకాశం ఎక్కడ లేదు. బయట అయితే తొక్కే అవకాశమే ఉంది ఎక్కడ చూసుకున్నా కూడా. అట్లా మాకు బాగా కనెక్ట్ అయినామండి. ఇందులో హెల్త్ మీద చాలా కనెక్ట్ అయినాం. ఎందుకంటే నాకే కిడ్నీల స్టోన్స్ ఉండే బిజినెస్ స్టార్ట్ అయినాక. ఆ కిడ్నీల స్టోన్స్ అనేవి 14 mm ఉంటే బయట హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ అన్నారు. ఆపరేషన్ మనతోడు కాదని సప్లిమెంట్స్ వాడడం జరిగింది. మనం జాయిన్ అయినాం కదా. ఇప్పుడు మనము వేరే వాళ్ళకి బిజినెస్ గురించి చెప్పాలంటే మన దగ్గరనే రిజల్ట్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అట్లా మేము స్టార్ట్ చేస్తే ఆ ప్రయోగం కూడా నా మీదనే చేయడం జరిగింది భరత్ సార్. ఫస్ట్ సప్లిమెంట్స్ అన్ని అట్లా నాకు అంతా కూడా క్యూర్ అయిపోయింది. 3 నెలల తర్వాత 14 mm ఉన్న స్టోన్ అనేది 6 mm అవ్వడం జరిగింది. న్యాచురల్గా కరిగిపోయింది. అరే ఏదేదో ప్రోడక్ట్స్ బాగున్నాయి, క్వాలిటీ సూపర్. ఇదే విషయాన్ని నాలాంటి ఆరోగ్య సమస్య ఉన్న వాళ్ళు కుప్పలు ఉన్నారు లోకం మీద. వాళ్ళకు మనం ఏం చేస్తాం, ఆరోగ్యాన్ని వంచుతాను అంతే. ఎవరింట్లో అయితే ఆరోగ్య సమస్య ఉందో వాళ్ళకు ఆరోగ్యాన్ని ఇస్తే ఇక్కడ మనం ఆదాయం తీసుకుంటాను. ఇంత మంచి అవకాశం బయట ఎక్కడా లేదని డిసైడ్ అయిపోయాం. అట్లనే 3 జనరేషన్ ఇన్కమ్. ఇప్పుడు మాకు లారీ ట్రాన్స్పోర్ట్ ఉంది. లారీ ట్రాన్స్పోర్ట్ అనేది ఒకవేళ మనకేమైనా అయినా కూడా ఇప్పుడు లారీ ట్రాన్స్పోర్ట్ అనేది నేనైతే చూసుకోలేను. డ్రైవర్తో నేను మాట్లాడతానా ఫోన్ చేసి, లారీల గురించి నాకు ఏమైనా తెలుసా? ఏం లేదు. అదే వెస్టేజ్ బిజినెస్ అయితే మనం ఉన్నా లేకపోయినా కూడా మన నెట్వర్క్ ఉంటుంది కదా, మన ఐడి పిల్లలకు వస్తుంది కదా, మన డబ్బులు పిల్లలకు వస్తాయి కదా. ఇదే 1,00,000 రూపాయలు మనం లేకున్నా కూడా మన పిల్లలకు వస్తే ఎంత బాగుంటుంది, అంతే కదా. మన పిల్లల దగ్గరకే వేరే వాళ్ళు వస్తారు, నేను చూసుకుంటారా నేను చూసుకుంటారా అని, అంతే కదా. అట్లాంటి సిచ్యువేషన్ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కరోనా టైంలో మొత్తానికి జీరో అయిపోయి అమ్మా నాన్న లేని వాళ్ళు కూడా, అనాథలైన వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. అట్లాంటి అవకాశం మనం ఇవ్వద్దు ఎవరికి కూడా. అంత మంచి గొప్ప అవకాశం ఉన్నాం. నిజంగా 30 లక్షల ఇన్కమ్ తీసుకున్నామని చెప్పినాం కదా, అందులో 10 తులాల బంగారం నేనే కొనుక్కున్నా. బాగుందా? అందరికి ఉమెన్స్కి బంగారం అంటే ఇష్టమా కాదా? కానీ కొనుక్కుంటానమ్మా. ఇప్పుడు ఎంత ఉన్నది? 1,40,000, 1,50,000 ఉన్నది. అసలు మనం ధైర్యం చేయగలుగుతామా?
పిల్లల చదువులు ఉన్నాయి ముందట, ఈ బంగారం కొనుక్కొని నేను బీరోలో పెట్టి నేనేం చేస్తా అని అనే సిచ్యువేషన్ ఉంటుంది అందరికీ. అయినా అలాంటి సిచ్యువేషన్లో కూడా మన దగ్గర ఇంత మంచి ఇన్కమ్ ఉంది కాబట్టి మనకే పడుతున్నాయి కాబట్టి నా డ్రీమ్ అన్నట్టు, నాకు చాలా బంగారం వేసుకోవాలని కళ అన్నట్టు. ఫస్ట్ చెప్పిన ఉన్న డబ్బులన్నీ నేను బంగారమే కొనుక్కుంటా అని చెప్పిన భరోసాతో. నీ ఇష్టం, నువ్వేమన్నా కొనుక్కోవే, అంటే నాతో సపోర్ట్ చేయి అంతే. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి రా, అక్కడికి వచ్చి మీటింగ్స్ చేయి, నాతో మాట్లాడని చెప్పింది అంతే. వాళ్ళతో మాట్లాడుకుంటూ బిజినెస్ అనేది రన్ చేయి, ఈ పైసలన్నీ నీకే ఇస్తా. ఎందుకంటే భరోసారికి డబ్బు మీద ఆశ లేదు. నిజంగా చెప్పాలంటే ప్రజలను గెలిపిద్దామని ఒక నినాదం పట్టిండు, దాన్నే ముందుకు తీసుకెళ్తాడు. అది ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పటికి కూడా సార్ గోల్డ్ కొనుక్కోమన్నా వద్దంటాడు, ఎటన్నా బయట పోయి రెస్టారెంట్లో ఫుల్ ఫుడ్ తిందామన్నా వద్దంటాడు. అట్లాంటి ఎంజాయ్ చేద్దామన్న ఫీలింగ్ కూడా సార్కి లేదు. అంటే డబ్బు మీద ఆశ లేని వాళ్ళకు ఖచ్చితంగా దేవుడు డబ్బు ఇస్తాడు, అంతే కదండి. డబ్బు మీద ఆశ లేని వాళ్ళకు ఖచ్చితంగా డబ్బు అనేది ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. ఒకటే భరోసారికి ఒకటే అంటే ఏముంది, ప్రజెంట్ మైండ్లో నేను చెప్తా సార్ డ్రీము, మా అండర్లో ప్రతి ఒక్కరికి 50,000 నుంచి 1,00,000 రూపాయలు వస్తే వాళ్ళ ఫ్యామిలీ అనేది లగ్జరీగా బతుకుతుంది. ఆ అవకాశాన్ని ఇప్పుడు నాకు వచ్చినాయి, నా దగ్గర నాయకున్న డబ్బులు కనబడతాయి అంటే వాళ్ళకు కూడా కనిపించేలాగా నేను చేస్తా అని ఒక నినాదం పట్టుకున్నాడు భరత్ ఆర్మీ అని. ఖచ్చితంగా అది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంతసేపు బంగారం కొనుక్కున్నాను చెప్పినా కదా, రీసెంట్గా థాయిలాండ్కి కూడా వెళ్ళడం జరిగింది. ఫారిన్ ట్రిప్కి వెళ్ళడం జరిగింది, ఇంటర్నేషనల్ ట్రిప్. ఒకవేళ బిజినెస్ అంటే ఒకవేళ వెస్టేజ్ అనేది లేకపోతే నా లైఫ్లో నేను ఫ్లైట్ ఎక్కుతానా, అసలు ధైర్యం చేస్తానా, పాస్పోర్ట్ తీస్తాడా మా సార్, నాకు తీయడు, అంతే కదా. ఇప్పుడు చూడండి, వెస్టేజ్ దేవుడు అంటే మంచి అవకాశంలో ఉన్నాం కాబట్టి పాస్పోర్ట్ తీయడం జరిగింది, మా పిల్లలకు తీయడం జరిగింది. వాళ్ళ ఊళ్ళో ఫ్లైట్ ఎక్కించడం, నలుగురం కలిసి థాయిలాండ్ వెళ్ళడం జరిగింది. చిన్న పిల్లలండి మా వాళ్ళు, వాళ్ళని ఫ్లైట్ ఎక్కిస్తే వాళ్ళ ఆనందానికి అసలు మనం ఇక నోట్లో మనకు మాట రాదు, అంత హ్యాపీగా ఫీల్ అయిన పిల్లలైతే. అలాంటి హ్యాపీనెస్ అనేది మీ పిల్లలకు కూడా ఇవ్వాలని మీకు ఉందా లేదా, ఒకటేసారి మీరు అనుకోండి అంతే. ఏదైతే మీరు డ్రీమ్ చేస్తున్నారో ఆ డ్రీమ్ అనేది ఇక్కడ ఫుల్ఫిల్ చేసుకోవడానికి మంచి అవకాశం ఉంది. డ్రీమ్స్ కనండి, కళ్ళలు కంటే ఎవరన్నా మనకన్నా డబ్బులు నష్టమవుతుంది ఇక్కడ లేదు కదా. మనం అనుకున్నదే అవుతుందని చెప్తాం కదా. ఇప్పుడు ఏదనుకుంటే అది జరుగుతుంది ఖచ్చితంగా. నేచర్ అనేది మనకు యూనివర్స్ అనేది సపోర్ట్ చేస్తుంది, అది కూడా మనం మంచి అనుకుంటే. నెగిటివ్ అనుకుంటలేం కదా ఇక్కడ. మన పిల్లల కోసం మనం కష్టపడుతున్నాం, వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో మనకెందుకు అది. ఎందుకంటే ఏదైనా జరగరాంది జరిగినా, మన ఇంట్లో ఏదైనా బ్యాడ్ సిచ్యువేషన్ వచ్చినా కూడా వాళ్ళు మనకైతే రారు కదా, మన పిల్లలకి వచ్చైతే వాళ్ళు ఓదార్చారు కదా. అందుకే మన దగ్గర ఫుల్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి. మనం పోయేసరికి ఆ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది మన పిల్లల అకౌంట్లోకి వచ్చేలాగా మనం ట్రాన్స్ఫర్ చేయాలంటే కేవలం ఒకటే ప్లాట్ఫామ్, వెస్టీజ్. దానిలో ఉన్నాం కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఇంతసేపు బంగారం అన్నా కదా, రీసెంట్గా డైమండ్ కూడా తీసుకోవడం జరిగింది థాయిలాండ్లో. నిజంగా అసలు డైమండ్ అంటే ఎప్పుడైనా షాప్కి వెళ్ళినా కూడా మనం ఎప్పుడైనా డైమండ్స్ గురించి ఆలోచించినామా, అది ఎట్లుంటుందో ఊహించలేదు, షాప్ అతన్ని కూడా మనం ఎప్పుడు అడగలేదు. అట్లా ఉంటుంది వెస్టేజ్ అనేది. లైఫ్ అనేది ఎట్లా చేంజ్ చేసింది చూడండి, బంగారం నుంచి డైమండ్కి ట్రాన్స్ఫర్ చేసింది నా లైఫ్ని, అంతే కదా. అంటే చూడండి, ఈ డైమండ్ రింగ్ ఉన్న తర్వాత నిజంగా ఇదంతా నిజమేనా అనిపించింది నాకైతే. వెస్టేజ్లోకి వస్తే నాకేనా అన్న సార్ని, నిజంగా కొనుక్కోమన్నా అన్న, నిజంగా నీకే కొనుక్కోమంటాను, నేను నిన్నే కొనుక్కోమంటానని చెప్పిండు. ఎందుకంటే థాయిలాండ్లో ఉన్నప్పుడే ఈ షాప్కి వెళ్ళిన ముందు రోజే మన అకౌంట్లో డబ్బులు పడ్డాయి. నా అకౌంట్లో 1,00,000 చేంజ్, 1,30,000 ఏమో పడ్డాయి. అంటే 1,64,000 ఏమో టోటల్ అమౌంట్ అనేది మాకు పడ్డది. మనం అవుతామా, 1,00,000 రూపాయలు మన అకౌంట్లోనే కొనుక్కోమని అన్నా కూడా మనము నిజమని నీ స్థితిలో ఉన్నాం అక్కడ చూడండి. అంటే అంత షాక్లో ఉండిపోయినాం. వెస్టేజ్ అనేది మన ఊహించని విధంగా మన లైఫ్ అనేది చేంజ్ చేస్తుంది. వెస్టేజ్ అనేది చాలామంది అనుకుంటారు సబ్బులు పేస్ట్లే అల్లే ఉంటాయి అన్న ఫీలింగ్ ఉంటుంది కొంతమందికి. సబ్బులు పేస్ట్లే కనబడతాయి సబ్బులు చూసిన వాళ్ళకి. మాకు కారు కనబడుతుంది, బెంజ్ కారు, మాకు ఒక లగ్జరీ ఇల్లు కనబడుతుంది, మాకు 2 కిలోల కొద్ది బంగారం కనబడుతుంది, ఫారెన్ ట్రిప్స్ కనబడతాయి. ఇవి చూసిన వాళ్ళకు మాత్రమే వెస్టేజ్లో లైఫ్ అనేది ఉందని చెప్తాను నేనైతే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డ్రీమ్ చేయండి. మీ కళలు ఏవైతే ఉన్నాయో అవి నిజం చేయడానికి మేము సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు తీసుకోవడానికి? ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నారు కదా. దానికోసమే భరత్ సార్ ఈరోజు ప్లాన్ చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి హెల్ప్ అయినా మేము చేస్తాం ఖచ్చితంగా. అది మాకు సాధ్యమైనంత వరకు మా సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఇలాంటి డైమండ్ రింగ్స్ రావాలి, నాలాగనే అందరూ కూడా బంగారం కొనుక్కోవాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు భరత్ సార్.